హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. ఈరోజు మనం అందరికీ నచ్చిన పన్నీర్ టిక్కా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పిన కొలతలతోటి అదే విధంగా చేస్తే 100% పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మీకు ఖచ్చితంగా నా గ్యారెంటీ అండి. ముందుగా హాఫ్ కప్పు పెరుగుని క్లాత్లో ఈ విధంగా తీసుకుని బాగా వడగట్టుకోవాలండి. నీరంతా కూడా పోవాలి. తర్వాత ఒక బౌల్లో 2 స్పూన్లు శనగపిండి వేసుకుని కాగిన నూనెని ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఈ రెండిటిని కూడా బాగా కలపాలి. మనకి కాగిన నూనె వేస్తే శనగపిండిలో ఉన్న పచ్చివాసన అంతా పోతుందండి. దీన్ని ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి. ముందు గట్టిగా ఉన్న పేస్ట్ ఒక నిమిషం పాటు కలుపుతూ ఉంటే మనకి కొంచెం సాఫ్ట్ అవుతుందండి. చూసారు కదా, సాఫ్ట్ అవుతుంది. మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ రావాలండి. ఇప్పుడు ఇందులో వడగొట్టుకున్న పెరుగుని యాడ్ చేసి 2 స్పూన్లు కారం, 1 టీ స్పూను ధనియాల పౌడరు, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడరు, హాఫ్ టీ స్పూన్ మసాలా పౌడరు, 1/4 మిరియాల పౌడరు, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు సరిపడినంత నేను 1 టీ స్పూన్ యాడ్ చేశానండి. దీన్నంతటిని కూడా బాగా కలుపుకోవాలి. మనకి థిక్ పేస్ట్ వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి, థిక్గా ఉండాలి. ఇప్పుడు ఇందులో 300 గ్రాములు పన్నీరు ఈ విధంగా క్యూబ్స్ లాగా ముక్కలు కట్ చేసి ఇందులో యాడ్ చేయాలండి. హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా పెద్ద ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్పు క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఇదే విధంగా యాడ్ చేసుకొని దీన్నంతటినీ కూడా బాగా కలుపుకోవాలండి. ఆ మసాలా అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టాలి. ఇప్పుడు దీన్ని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి. ఈలోపు మనం గ్రీన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకుని హాఫ్ కప్పు పుదీనా, హాఫ్ కప్పు కొత్తిమీర, హాఫ్ కప్పు పెరుగు, నిమ్మరసం 1 చెక్క, ఉప్పు 1 టీ స్పూను, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడరు, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడరు, హాఫ్ టీ స్పూన్ షుగరు యాడ్ చేసి ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని చిన్న ముక్క 1/4 లాంటిది మిక్సీ పెట్టుకోవాలండి. అంతేనండి, మనకి గ్రీన్ చట్నీ అప్పటికప్పుడు తయారైపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గ్రీన్ చట్నీని మనం మిగతా స్టార్టర్స్లో కూడా వాడుకోవచ్చండి. 20 నిమిషాల తర్వాత ఇలాంటి ఒక స్టిక్ ఒకటి తీసుకుని మనం ఈ మ్యారినేట్ చేసిన ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా స్టిక్లోకి యాడ్ చేసుకోవాలండి. మన దగ్గర స్టిక్ లేకపోయినా పర్వాలేదండి. మనం ఇదే ముక్కల్ని డైరెక్ట్గా కూడా షాలో ఫ్రై చేసుకోవచ్చండి. స్టిక్ అనేది ఆప్షనల్ మాత్రమే. ఈ విధంగా ముక్కలన్నిటినీ కూడా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద గ్రిల్ ప్యాన్ పెట్టుకొని దానికి నూనెను అప్లై చేయాలి. మన దగ్గర గ్రిల్ ప్యాన్ లేకపోయినా సరే దోస పెనం ఉంటుంది కదా, దాని మీద కూడా నూనెని రాసుకుని ఈ విధంగా మనం షాలో ఫ్రై చేసుకోవచ్చు. మీడియం నుంచి లో ఫ్లేమ్ పెట్టుకుని ముక్కల్ని అన్ని విధాలుగా తిప్పుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. స్టిక్ లేకుండా ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. ఒక్కొక్కటిగా ఈ ముక్కల్ని ఇలా డైరెక్ట్గా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. దోస పెనంలో యాడ్ చేసుకున్నా పర్వాలేదండి. ముందుగా నూనెని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మనకు అవసరం పడితే దీనిపైన కూడా కొన్ని డ్రాప్స్ నూనెని యాడ్ చేసుకుంటూ అన్ని విధాలుగా ఇలా తిప్పుకుంటూ
లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పన్నీర్ టిక్కాల్ని మనం ఏదన్నా పార్టీ జరిగినప్పుడు స్టార్టర్స్‌లో అయినా సరే, లేదంటే ఈవినింగ్ స్నాక్‌లో అయినా సరే, మనం దీన్ని అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా అన్ని పక్కల ఫ్రై చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ ప్లేట్‌లో తీసుకొని గ్రీన్ చట్నీతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీ అండ్ టేస్టీ పన్నీర్ టిక్కా రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.